అసలైన ప్రదేశానికి అడుగుపెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని మావాడు కేకలు వేస్తున్నాడు. వావ్, వాట్ ఏ లొకేషన్. ఇప్పటి వరకు ఒక జర్నీ, ఇది ఒక జర్నీ. బాబా, ఇక్కడ వచ్చాక ఈ ఆనందానికి, ఈ చల్లటి వాతావరణానికి, బా, ఇంతవరకు చేసిన జర్నీలో ఇది ఒక అద్భుతం అని చెప్పాలా. ఇది అసలైనది. లైఫ్లో చూడలేనంత అందం, ఎప్పుడు వచ్చి ఆస్వాదిస్తామో లేదో కూడా తెలీదు. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో నివసించాలంటే అదృష్టం ఉండాలా. ఓన్లీ యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటిదే. చల్లటి గాలి, క్లైమేట్లో వావ్, మాటలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అంతటి చల్లటి వాతావరణం. ఎంతకైనా యుద్ధ వీరులతో వెళ్ళాలంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. బాబా అదిరిపోయిందబ్బా. బతుకుంటే ఇంకొకసారి వచ్చి ఇక్కడ ఒక రోజు అంతా స్టే చేయాలరా. ఇక్కడ నుంచి ఈ అలాగే నిలబడరా. ఒరే సంచితో భలేగున్నారా, సంచి తీసే చేసా. వావ్, ఎక్కడ డాడీ? బాబా, ఇది డాడీ అసలైన వాతావరణం. అద్భుతం ఇది నిజంగా. అడవి పుట్టతేనె కోసం వచ్చాం బ్రో. ఇక్కడ వచ్చాక ఇంతటి అద్భుతాలు చూస్తామని ఎప్పుడు అనుకోలేదు, అసలు అనిపించదు కూడా. ఇంత పెద్దటి కొండలో జర్నీ చేసి వచ్చాక మళ్ళీ ఈ క్లైమేట్కి వచ్చాక మొత్తం ఎప్పుడు దాకా చేసిన అద్భుతాలు ఒకటైతే ఇదొక ఎత్తు. పచ్చటి క్లైమేట్, పచ్చటి భూముల్లోనే మంచి క్లైమేట్తో అర్ధరోహో. తాగడానికి ఒక 4 బీర్లు పట్టుకొచ్చే, మంచి స్టప్ ఒకటి పట్టుకొచ్చే, కూర్చొని పోతే దాని అద్భుతానికి ఇంకొకలా వర్ణించలేం. ఒక్క ఫోటో తీద్దాం రా, ఇది మాత్రం మామూలుగా లేదురా. అలా నిలబడు. ఒరే చేయి చాపరా. ఈ చల్లటి గాలిలో ఒక అద్భుత అనుభూతిరా నిజంగా ఇది.